Hi, friends and traders. Welcome to another episode of Nifty, Bank Nifty, and Fin Nifty analysis. ఎలా ఉన్నారు అందరూ? ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ గ్లోబల్ న్యూస్ చూద్దాం. Uh, దో అంత గ్లోబల్ మార్కెట్స్ అంతా ఫ్లాట్గా, యుఎస్ మార్కెట్స్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే నివిడా అనే ఏఐ రిలేటెడ్ కంపెనీ రిజల్ట్స్ ఉన్నాయి రేపు. సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ వచ్చేసి క్రూడ్ నిన్న బాగా రైజ్ అయింది కదా, ఈరోజు కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ఫ్లాట్ టు నెగిటివ్, ఎందుకంటే చూస్తున్నారు లిబియా రిలేటెడ్ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఎలా ఉంటాయో చూసి అప్పుడు మూమెంట్ ఇవ్వచ్చు. అలాగే కీ ఎకనామిక్ డేటా చాలా ఉంది గ్లోబల్గా ఈ వీక్. ఫస్ట్ ఈరోజు వచ్చేసి చైనా ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్ డేటా వచ్చింది. జూలైకి 4.1% వచ్చింది, అదే జూన్కి 3.6% వచ్చింది. జనవరి టు జూలై 3.6% వచ్చింది. లాస్ట్ కంపేరిటివ్గా 3.5%తో కంపేర్ చేస్తే 3.6% వచ్చింది ఫస్ట్ 7 మంత్స్కి ఈ ఇయర్లో. సో కొద్దిగా బెటర్ పర్ఫామ్ చేస్తుంది అవి. అందుకే చైనీస్ మార్కెట్స్ అబవ్ 1% ట్రేడ్ అవుతున్నాయి. అది రిలేటెడ్ టు గ్లోబల్ మార్కెట్. యాజ్ యూజువల్ ఇవి రేట్ కట్ ఉంది కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ అవి హయ్యర్గానే ట్రేడ్ అవుతున్నాయి. సో ఇండియన్ మార్కెట్లో న్యూస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మీడియా సెక్టర్లో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక మంచి ర్యాలీ వచ్చింది జీ ఎంటర్టైన్మెంట్లో. జీ అండ్ సోనీ మర్జర్ చేద్దామని డిసైడ్ అయ్యాక సమ్ లీగల్ ఇష్యూ ఏదో వచ్చి వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. కానీ సోనీ జీ అండ్ సోనీ కోర్టుకి వెళ్ళాయి టెర్మినేషన్ కాంట్రాక్ట్ బ్రేక్ చేసినందుకు 750 crores పే చేయాలని. సో అది కేసు ఎన్సిఎల్టీలో నడిచింది. ఇద్దరు మ్యూచువల్గా అగ్రిమెంట్ అయ్యి విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు అది ఎవరి దారి నాళ్ళే గ్రో అవుదామని డిసైడ్ చేసుకున్నారు. సో అందుకే అది 15% పెరిగింది. నవోమా అనేది ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్ ఉన్నారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఈరోజు కెమికల్ సెక్టర్ మీద. సో సిన్స్ 4 quarters 3 quarters గ్రోత్ చూపిస్తున్నది స్పెషాలిటీ కెమికల్స్లో. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, అంతకుముందు బాగా డ్రాగ్ అయింది 2 years నుంచి. ఐటీ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, కొన్ని 20% అలాగా రైజ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ ఐటీ, ఎన్ఐటీ, తర్వాత ఎన్ఐటీ ఒకటి పెరిగింది, టాటా ఎలక్సీ, టాటా ఇన్వెస్ట్మెంట్, అలా చాలా కంపెనీస్ 20%, 40% 2 daysలో అలా పెరిగిపోతున్నాయి. సో ఐటీ ఒకటి వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ సెక్టర్ అనమాట, బాగా పెరుగుతుంది. అది పడినప్పుడు బాగా అక్యుములేట్ చేసుకోవాలి. ఓవర్ ద ఇయర్ సిఏజిఆర్ 25% ఇచ్చింది ఐటీ సెక్టర్. సో ఓవరాల్గా నిఫ్టీ ఈరోజు ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఎఫ్ఎంసీజీ అండ్ మెటల్స్ డ్రాగ్ చేశాయి. తర్వాత బ్యాంక్స్, క్యాపిటల్ గుడ్స్, హెల్త్ కేర్, ఐటీ, రియాలిటీ అండ్ ఫార్మా, మీడియా ఈరోజు 1 to 4% దాకా పెరిగాయి. అది ఇన్సూరెన్స్ సెక్టర్ ఓవరాల్గా మంచి బులిష్ అయింది. ఓవరాల్గా పర్ఫామ్ చేస్తున్నది. 15-20% పెరిగినాయి స్టాక్స్ అన్ని ఓవరాల్గా లాస్ట్ 2-3 months నుంచి. ఈరోజు ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే సరెండర్ వాల్యూ నామ్స్లో చేంజెస్ వస్తాయి అని చెప్పారు. సో ఆ న్యూస్ వచ్చింది. సో దానివల్ల మరీ పెరిగాయి. ఆ ఇన్సూరెన్స్ సెక్టర్ అండ్ ఏఎంసీ సెక్టర్. ఏఎంసీ అంటే మ్యూచువల్ ఫండ్స్ మెయింటైన్ చేసే కంపెనీస్ ఏఎంసీస్ అంటారు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. అవి బాగా పెరిగినాయి ఈరోజు. అందుకే ఫిన్ నిఫ్టీ అన్ని ఇండెక్సెస్ కన్నా బాగా పర్ఫామ్ చేసింది ఈరోజు. ఇంకో నెగిటివ్ ఏంటంటే ఆర్బీఐ రేట్ కట్స్ వెంటనే చేయకపోవచ్చు అన్నారు, దానివల్ల కూడా మన ఇండెక్స్కి ఇంపాక్ట్ అవుతుంది. అదే కాకుండా జీడిపి గ్రోత్ 6.7% ఫస్ట్ క్వార్టర్కి. క్వార్టర్ అంటే ఏప్రిల్ టు జూన్ అనమాట. అది జీడిపి గ్రోత్ 6.7% రావచ్చు అంటున్నారు. సో అది ఎందుకంటే గవర్నమెంట్ స్పెండింగ్ కొద్దిగా తగ్గింది ఎక్స్పెక్టేషన్ కన్నా. నెక్స్ట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో స్లో డౌన్ ఉన్నది అని స్లో డౌన్ జరుగుతున్నది. సో దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో మనం ఫస్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. ఇది ఓవరాల్గా ఫ్లాట్ అవుతున్నాయి, ఫ్లాట్లో ట్రేడ్ అవుతున్నాయి. కానీ గ్లోబల్ మార్కెట్స్ మిగతా కంట్రీస్ ఫ్లాట్ టు +1% అలా ఉన్నాయి.
హ్యాంగ్‌సెంగ్ మెయిన్ చైనీస్ ఎకనామిక్ డేటా వచ్చింది. అదే కాకుండా ఈ వీక్ జపనీస్ జపనీస్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ డేటా అండ్ యూఎస్ ఇన్‌ఫ్లేషన్ డేటా చాలా డేటా పెండింగ్ ఉంది. అవి మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేస్తాయి. రేట్ కట్ ఒకటున్నది ఇన్ ఫ్యూచర్ సెప్టెంబర్‌లో. సో, అవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి. సో, ఫ్లాట్ టు స్లైట్ పాజిటివ్ మూవ్ అవుతున్నది అటు ఇటుగా. సో, ఇండియన్ మార్కెట్ ఏం జరిగిందో చూద్దాం. ఇండియన్ మార్కెట్ వచ్చేసి ఎఫ్ఐఎస్ ఈరోజు బై చేశారు. డిఐఎస్ కొద్దిగా సెల్ చేశారు. ఎఫ్ఐఎస్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ ఇవి పెరుగుతున్నాయంటే ఆటోమేటిక్ ఎఫ్ఐఎస్ ఇన్వాల్వ్ అవుతారు. సో ఇది ఫోర్త్ డే బై చేశారు. డిఐఎస్ లైట్గా 600 crores సెల్ చేశారు. ఎఫ్ఐఎస్ 1500 crores బై చేశారు. అడ్వాన్స్ డిక్లైన్ అగైన్ డామినేషన్ ఉంది. అడ్వాన్స్ 1292 వర్సెస్ 1025. సో ఇది ఓవరాల్గా చార్ట్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వీక్లీ క్యాండిల్ చూద్దాం. నిఫ్టీ ఈ వీక్ ఎలా ఫామ్ అవుతున్నదో ఆల్మోస్ట్ నియర్ టు ఆల్ టైమ్ హై దగ్గరికి వచ్చింది కానీ రిజెక్ట్ అయింది. ఎందుకంటే బ్యాంక్స్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ బాగానే పెరిగినాయి కానీ మిక్స్డ్గా పెరిగినాయి ఈరోజు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎస్బీఐ అప్ డౌన్ అలా నడిచింది కానీ మిగతా అన్ని కెనరా బ్యాంక్ ఇవన్నీ నెగిటివ్లో ట్రేడ్ అయినాయి. పిఎన్బి, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ నెగిటివ్లో ట్రేడ్ అయినాయి. కొటాక్ అవుట్ నెగిటివ్లో ట్రేడ్ అయింది. అయితే హెచ్డిఎఫ్సి పాజిటివ్ అండ్ నెగిటివ్ అలా మూవ్ అయింది ఈరోజు. ఎందుకంటే కంటిన్యూస్గా పెరుగుతున్నది అది. ఈరోజు బ్రేక్ ఇచ్చినట్టున్నారు. సో ఇది వీక్లీ క్యాండిల్ కొద్దిగా బెటర్గానే ఫామ్ అవుతున్నది బ్యాంక్ నిఫ్టీ. ఎప్పుడైతే రేంజ్ బ్రేక్ అయిందో ట్రెండ్ లైన్ ఎబోవ్ కూడా క్లోజ్ అవుతున్నది. మనకు ఒక పెద్ద క్యాండిల్ ఎక్స్పెక్టేషన్ ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే బ్యాంక్స్ రిలేటెడ్ ఆర్బీఐ నుంచి కానీ గ్లోబల్గా కానీ వస్తే పెద్ద క్యాండిల్ రావచ్చు. లేదా ఇది ఫేక్ బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఈ వీక్ క్లోజింగ్ చూసుకోవాలి. ఈరోజు స్టార్ ఎవరంటే ఫిన్ నిఫ్టీ. నేను అనుకున్నాను కదా మంచి క్యాండిల్ వచ్చిందని. సో దీని కంటిన్యూషన్ బంపర్గా వచ్చింది. ఎందుకంటే ఇన్సూరెన్స్ అండ్ లైక్ శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ బాగా పెరిగింది. ఎల్ఐసి ఇవన్నీ కూడా బాగా పెరిగినాయి. ఆర్ఈసి ఇవన్నీ ఉన్నాయి. పిఎఫ్సి ఇవన్నీ పెరిగినాయి అనమాట బాగా. సో ఇది బాగా పర్ఫామ్ చేసింది. సో ఇదే డైలీలో చూద్దాం. డైలీలో పెద్ద క్యాండిల్ ఉంటుంది. డైలీలో మంచి క్యాండిల్ ఉన్నది ఫిన్ నిఫ్టీకి. జస్ట్ పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ అప్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ ప్యాటర్నే అది. రేపు ఏదైనా పుల్ బై అండ్ డిప్స్ నడుస్తున్నది మార్కెట్. సో ఏదైనా బై ఇది మట్టికి డోజీ లాగా వచ్చింది. ఎందుకంటే ఫ్లాట్ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ డోజీ వస్తుంది. ఇండిసిషన్ నియర్ ఆల్ టైమ్ హై. సో ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఇది చూద్దాం. ఇప్పుడు 15 minutes క్యాండిల్ రేపటి కోసం ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ నిన్న నిన్న మనం డిస్కస్ చేసాము. ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఫ్లాట్ టు ఓపెన్ హై అయ్యి ప్రీవియస్ డే హై క్లోజ్ అవ్వలేకపోయింది. క్లోజ్ అవ్వలేకపోయి పుల్ బ్యాక్ వచ్చింది. మన స్ట్రాటజీ చూద్దాం ఫస్ట్. ఇందులో 15 minutes స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అయింది. సో ఈ రేంజ్ బ్రేక్ అయింది. స్లైట్ ప్రాఫిట్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ ఇది ఒక రేంజ్ కదా. ఎందుకంటే నిన్న కూడా ఇది ఒక రేంజ్ వచ్చింది. సో అది రేంజ్ అన్నప్పుడు ఎప్పుడు ఆ రెక్టాంగిల్ బాక్స్ ప్యాటర్న్ ఒక రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇది బ్రేక్ అవ్వలేదు. ఈ బాక్స్ రేంజ్ బాటమ్ టచ్ అయ్యి బాగా పెరిగింది. పెరిగి మనం పెట్టుకున్న లెవెల్ అనుకున్నాం కదా నేను రెసిస్టెన్స్ 25,078. సో అక్కడ దాకా వెళ్ళి రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఆ బాక్స్ రేంజ్లోకి వచ్చేసింది. సో ఇందులో మినిమం 3 calls ఉన్నాయి. మనము మన స్ట్రాటజీ ప్రకారం 15 minutes క్యాండిల్ చూసుకుంటే ఒక స్మాల్ రేంజ్ వచ్చింది. ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ ఈ బుల్లి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీకు ఐడియా ఉంటే ఇది మనం బుల్లిష్ ప్యాటర్న్ ఇది. సో ఇది కూడా తీసుకోవచ్చు ఒక ట్రేడ్. ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. ఇది ఒక 3 trades వచ్చినాయి. కానీ మనం ఏమనుకున్నాం టాప్ సెల్లింగ్ రిలేటెడ్ టాప్లో వస్తేనే సెల్ చేసాం. సో ఇది 15 minutes ఇగ్నోర్ చేసిన లాస్ట్ డే వచ్చింది మనం తీసుకోవచ్చు అనమాట. అంటే 2 calls లెక్క.
బయింగ్ ఒకటి, సెల్లింగ్ ఒకటి. సో రేపు ఏం చేయాలంటే ఇక్కడ మామూలుగా 950 దగ్గర ఈ మనం పెట్టాం కదా సపోర్ట్. ఇది బాగా స్ట్రాంగ్‌గా ఉన్నది. సో అది బ్రేక్ అవ్వాలి. ఏదన్నా ఫర్దర్ వీక్‌నెస్ రావాలంటే. మళ్ళీ ఈ రేంజ్ దాకా రావచ్చు. 870, 850 దాకా రావచ్చు. సో ఇది బ్రేక్ అయితే మనం ఈ రేంజ్ దాకా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 840, 850 సెల్లింగ్ ఇది. ఇక్కడ ఏదన్నా సో ఇక్కడ ఏదన్నా మనకి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే ఇక్కడ చూడాలి సపోర్ట్. ఇక్కడ వరకు ఇక్కడ సెల్ కాల్ ఇస్తే ఇక్కడ వరకు హోల్డ్ చేసి ఎగ్జిట్ అయిపోవాలి ఇక్కడ. ఫర్దర్ ఇది కూడా రెసిస్టెన్స్. ఇది ఆల్మోస్ట్ ఈ బాక్స్ రేంజెస్ కదా! ఇవి అప్లై అవుతాయి రెసిస్టెన్స్ కింద. సో ఇక్కడ చూసుకోవాలి. మీరు వెంటనే హోల్డ్ చేయకపోవడం బెస్ట్. లేదా ట్రైల్ చేయాలి. ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. 840 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అది. దాని బిలో పడితే ఇంకా పడుతుంది. 700, 720 దాకా వచ్చేస్తుంది. కానీ మధ్యలో సపోర్ట్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ సపోర్ట్స్ ఇవి. అప్ సైడ్ వచ్చేసి ఇది బ్రేక్ అవ్వాలి. ఎబోవ్ బ్రేక్ అయితేనే అప్ సైడ్ ఒక ఒక ఆప్షను. అంటే ప్రీవియస్ ఈ రోజు హై బ్రేక్ అయితేనే ఈ హై బ్రేక్ అయితేనే అప్ సైడ్. సెకండ్ ఆప్షన్ ఏంటి ఇక్కడికి వచ్చాక లేదా ఈ మధ్యలో ఎక్కడన్నా వచ్చాక మనం ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఇది వచ్చింది కదా! ఈ టైప్ ప్యాటర్న్ వస్తే ఎంటర్ అవి మళ్ళీ ఈ రేంజ్ దాకా చూసుకోవచ్చు. ఇక్కడ ఇది బ్రేక్ అయితే ఇది అంతే మ్యాక్సిమం. కింద నుంచి వస్తాయి. ఎబో అంటే 2 కాల్స్ ఉన్నాయి బయింగ్‌కి. బాటమ్‌లో డ్రాప్ అయ్యి ఇక్కడ బయింగ్ ప్యాటర్న్ ఇస్తే 25,028 అండ్ 78 దగ్గర దాకా తీసుకోవచ్చు. ఇది ఒక ఆప్షను. లేదా ఈరోజు హై బ్రేక్ అయ్యి ఎబో వెళ్తే సెకండ్ ఆప్షన్. అప్పుడు టార్గెట్ వచ్చేసి 100, 120, 150 ఆ రేంజ్కి వెళ్ళొచ్చు అనమాట. 150 మ్యాక్స్. సో అటు వెళ్తే ఒక 50, 70 పాయింట్స్ చూసుకోవాలి. ఇది పడితే మట్టుకి ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్. అంటే 3 కాల్స్ ఫర్ బైక్ ఒకటి, సెల్కి ఒకటి. సో ఇది ఈ మూడు ఆప్షన్స్ చూసుకోండి ఈరోజు. రేపు ఫర్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం 15 మినిట్స్ స్ట్రాటజీ దీనికి అప్లై చేయకూడదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద క్యాండిల్ వచ్చేసింది. సో స్టాప్ లాస్ చాలా పెద్దది అవుతుంది. సో ఇది ఇగ్నోర్ చేసేయాలి. అనుకున్నాం కదా పెద్ద క్యాండిల్ వస్తే ఇగ్నోర్ చేసేయాలని. ఈ ప్యాటర్న్ చూద్దాం ఫస్ట్. మనకి ఇక్కడ ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది కదా! బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయింది. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి పనిచేస్తుంది ఇది. ఇక్కడ మనకి డిమాండ్ జోన్ పెట్టుకున్నాం. డిమాండ్ జోన్ బట్టి కూడా ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ 15 మినిట్స్ చేయలేకపోతే ఈ డిమాండ్ జోన్ దగ్గర రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయ్యి మంచి అప్ సైడ్ ఇచ్చింది. ఈవెన్ ఇది బ్రేక్ ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోయి 52,000 నియర్ టు 400 దాకా వెళ్ళిపోయింది. సో మంచి ఆప్షన్ అనమాట. మనం అనుకున్నాం కదా 51,000 దగ్గర గ్యాప్ డౌన్ అయితే తీసుకోమని అదొకటి. అలాగే అప్ సైడ్ రిజెక్షన్ వస్తే తీసుకోమన్నాం. సో ఇదొకటి. అంటే 2 కాల్స్ వచ్చినాయి ఇందులో. 15 మినిట్స్ కాల్ ఇందులో వదిలేసేయాలి. సో రేపు ఏం చేయాలంటే 51,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే నియర్ టు 880, 900 దాకా రావచ్చు. సో ఇక్కడ మనకి ఏదైనా బయింగ్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ సెల్లింగ్ ఇది. మళ్ళీ ఇదేదన్నా ఇక్కడ దాకా వస్తే ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూసి అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ప్రైస్ యాక్షన్ చూసి మళ్ళీ ఏదన్నా ప్యాటర్న్ ఫామ్ అయితే ఇలా వెళ్తుంది. సో ఇక్కడ దాకా 51, 200, 250 దాకా మళ్ళీ రావచ్చు. సో ఇది 2 ఆప్షన్స్ సెల్లింగ్ అండ్ బయింగ్. థర్డ్ బయింగ్ ఏంటంటే ఇది రేంజ్ క్రియేట్ అయింది కదా! ఇది చూడండి మంచి రెసిస్టెన్స్. ఈ రేంజ్ బ్రేక్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. ఇది థర్డ్ స్ట్రాటజీ మనం చెప్పుకునేది. ప్రీవియస్ డే హైలో 15 మినిట్స్ అండ్ రేంజ్ ఈ 3 డిస్కస్ చేస్తున్నాం. ప్రతిరోజు వస్తున్నాయి అవి. సో వాటి మీదే సపరేట్ వీడియోస్ చేస్తా బ్యాక్ టెస్టింగ్తో. ప్లస్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు అప్లై అవుతుంది అది. బాగా ఎక్కాలి. రోజు వీడియో చూస్తే మీకు కంపల్సరీగా ఇవి మీకు రోజు ఎక్కాలి. ఒక రోజు చూస్తూ ఉంటే మీరు బ్యాక్ టెస్ట్ చేసుకొని లేదా డమ్మీ ట్రేడ్స్ చేయని, పేపర్ ట్రేడింగ్ చేయని తర్వాత అప్లై అవుతుంది. మీకు అలవాటు అవుతుంది అది. సో ఈ రేంజ్ చూడండి. ఈ రేంజ్ మంచిగా బ్రేక్ డౌన్ అయింది. సో ఈ రేంజ్ ఏవో ఓపెన్ అయితే 500 టార్గెట్, అలాగే 740 టార్గెట్. 2 టార్గెట్స్ అంటే సెల్లింగ్ ఒకటి, బయింగ్ బాటమ్ నుంచి ఒక బయింగ్ నియర్ 51,000 ఆర్ బిలో 50,900 ఒకటి. 2 ఆప్షన్. సెకండ్ ఆప్షన్ అది.
థర్డ్ ఆప్షన్ అగైన్ బయింగ్ అబోవ్ దిస్ ప్రీవియస్ డే రేంజ్ అంటే ఈ రోజు రేంజ్ అబోవ్ వెళ్తే అది బ్యాంక్ నిఫ్టీ త్రీ ఆప్షన్స్ నిఫ్టీకి వన్ సెల్లింగ్ అండ్ టూ బయింగ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ప్యాటర్న్ ఉన్నది స్ట్రక్చర్ ఈ రోజు ఒకలాగే ఉంది కాబట్టి సో వన్ సెల్లింగ్ అండ్ టూ బయింగ్ సో ఇది ఫిన్ నిఫ్టీ చూద్దాం ఫిన్ నిఫ్టీ ఒక రేంజ్లో వెళ్ళింది ఈరోజు ఇది నేను ఈ ఫిన్ నిఫ్టీయే చేసాను ఈరోజు అంతా సో ఇది 15 మినిట్స్ క్యాండిల్ ఇది కూడా వేస్ట్ చాలా పెద్ద క్యాండిల్ క్రియేట్ అయింది బట్ స్టిల్ ఇది చేసినా కూడా చేయకూడదు ఇది జనరల్గా ఇంత క్యాండిల్ క్రియేట్ అయినప్పుడు ఎందుకంటే స్టాప్ లాస్ పెద్దగా ఉంటుంది సో ఇది చిన్నగా ఇచ్చింది తర్వాత ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా సపోర్ట్ ఈ రేంజ్ సపోర్ట్ తీసుకుని అదే ఈ కన్సల్టేషన్ రేంజ్ సపోర్ట్ తీసుకుని అది ఒక రెసిస్టెన్స్ కింద ఆర్ సపోర్ట్ కింద ఫామ్ అవుతుంది ఈ రేంజ్ అంతా అంటే అక్కడ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఉంటారు సో ఇక్కడ సపోర్ట్ తీసి కరెక్ట్గా అది హిట్ అయ్యి సపోర్ట్ తీసుకుని జూమ్ అని వెళ్ళింది ఆల్మోస్ట్ లైక్ 300 పాయింట్స్ అప్ సైడ్కి వెళ్ళింది ఇది ఈరోజు ఒక రేంజ్ పెరిగాక ఇక్కడ మళ్ళీ కన్సల్టేట్ అయింది ఇది మళ్ళీ కన్సల్టేషన్ కన్సల్టేషన్ ర్యాలీ బేస్ ర్యాలీ అలా అవుతున్నది మార్కెట్ ఒక 15-20 డేస్ నుంచి సో ఇది రేపు ఇది ఫిన్ నిఫ్టీ అలా ఇది ఎక్స్పైరీ అయింది కదా ఇది వదిలేసేయండి ఇంకా ఇది ఫ్రెష్ ఎక్స్పైరీ అయ్యింది ఓన్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకోండి సో ఇది మన ఓఏకి వెళ్ళిపోదాం ఓఏలో ఓపెన్ ఇంట్రెస్ట్ సరే ఫస్ట్ నిఫ్టీ చూద్దాం నిఫ్టీ మనం అనుకున్న రేంజ్ 25,000 డామినేట్ చేసింది బాగా ఆమ్, ఇది బాగా క్రియేట్ అయింది నిన్న అనుకున్నాం కదా ఈ రోజు ఏంటి సిఈ డామినేట్ చేశారు సిఈ బాగా యాడ్ చేశారు ఇక్కడ 25,000 పిఈ సైడ్ ఎక్కువ ఉన్నది కదా సిఈ ఆల్మోస్ట్ బ్యాలెన్స్ చేశారు ఈరోజు కొన్ని యాడ్ చేసి హైయెస్ట్ ఎక్కడ యాడ్ చేశారంటే 25,300 సో అక్కడ మ్యాక్సిమం యాడ్ చేశారు ఈరోజు సో నెక్స్ట్ మనం ఏమనుకోవాలి 25,300 దాకా రేపు కూడా కంటిన్యూ చేస్తే అక్కడ బిల్డ్ చేస్తున్నారు 25,000 సపోర్ట్ పిఈకి ఉన్నది సిఈకి ఉన్నది ఇద్దరికే ఉన్నది కాబట్టి దాన్ని నమ్మలేరు ఎవరో ఒకళ్ళు గట్టిగా ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు సో అది కిందకి పడితే పిఈ సైడ్ బాగా వెళ్తుంది అంటే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అప్ సైడ్ వెళ్తే చూసుకోవాలి కదా నెక్స్ట్ సో 25,000 సేఫర్ సైడ్ యాడ్ చేస్తున్నారు రేపు చూడాలి రేపు ఎలా బిల్డ్ చేస్తారో ఇక లోయర్ సైడ్ వచ్చేసి 24,800 మనం చార్ట్స్లో కూడా అనుకున్నాం నియర్ 870 ఆ రేంజ్ వస్తే తీసుకోమని 850 అలాగా అప్ సైడ్ వచ్చేసి 25,000 ఉంది తర్వాత 300 తర్వాత 500 ఉంది సో వాలంటైలిటీ మూవ్ రావచ్చు అనమాట ఈ రోజు కూడా అలాగే ఉంది మంచి మూమెంట్ వచ్చింది ఈ ఆప్షన్ బయర్స్కి మంచి ఆపర్చునిటీ ఈరోజు అప్ డౌన్ అలాగే ఫామ్ అయింది అంటే బయర్స్ సెల్లర్స్ ఇద్దరు యాక్టివ్గా ఉన్నారు అప్పుడే అలా జరుగుద్ది అనమాట సో ఇది నిఫ్టీ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా సిఈతో పాటు పిఈ కూడా బాగానే యాడ్ చేశారు సో ఇక్కడ బేస్ ఎక్కడ అంటే 51,000 మన చార్ట్స్లో కూడా అదే చూపిస్తున్నది సో తర్వాత ఎక్కడ యాడ్ చేశారంటే 51,300 400 దాకా వెళ్ళింది కదా కానీ ముందే అక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అది రేపు అన్వైండ్ చేయాలి లేకపోతే అక్కడ రెసిస్టెన్స్ కింద ఫామ్ అవుతుంది 51,500 తర్వాత 52,000 ఉంది సో మధ్యలో చిన్న చిన్న రెసిస్టెన్స్ చూసాను 700 51,500 దాటితే 700 800 అలా ఉంది సో ఇటు వచ్చేసి 51,000 లోయర్ సైడ్ వచ్చేసి 50,900 అది బ్రేక్ అయితే 50,500 సో ఇది కూడా బాగానే ఉంది మనం చూసుకున్నట్టు ఇది పీసీఆర్ కొద్దిగా ఇంప్రూవ్ అయింది అంటే పీఈస్ ఎక్కువ యాడ్ చేశారు నిన్నటి మీద ఇది మనం పీసీఆర్ నిఫ్టీ చూడలేదు కదా నిన్న 1.22 ఉంది
ఈరోజు ఎంత ఉందో చూద్దాం. ఇది 1.12 అంటే సిఈస్ ఎక్కువ యాడ్ చేశారు ఈరోజు. నిన్న 1.22 ఉంది. ఈరోజు 1.12. దానికి తగ్గట్టే మార్కెట్ బిహేవ్ చేసింది డౌన్ సైడ్. ఇది 85 ఓవరాల్‌గా పాజిటివ్ ఉంది నిన్నటి మీద. ఇది సేమ్ ఫ్లాట్ ఉన్నది 1.01. ఇది ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ 23,600 600 దగ్గర బాగా హెవీగా యాడ్ చేశారు. అంటే అది బ్యారియర్ దాని అప్పటికే 200 బాటమ్ నుంచి 200 నియర్ టు 300 పాయింట్స్ పెరిగింది. సో ఇంకా అంతకు మించి ఏం పెరగదు అది డేలో అంతగా టూ మచ్ బుల్లిష్ అయితే తప్ప. సో ఇక్కడ ఆప్షన్ సెల్లర్స్ అడ్వాంటేజ్ తీసుకుని ఇది షార్ట్ చేసుకుంటారు. అది 0 పాయింట్స్ ఆ ప్రీమియం కలెక్ట్ చేసుకుంటారు ఎంత ఉంటే అంత. ఇక్కడ బిలో దట్ ఇదంతా ఇది పడి లేచింది కదా అనుకున్నాం కదా బయర్స్ సెల్లర్స్ ఇద్దరు సమానంగా ఉంటారని ఇది చూడండి దానికి ఇక్కడ మీకు అది అనిపిస్తున్నది. పిఈ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నారు. మీడియన్ 23,600 సిఈ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నారు. సో ఇద్దరు ఫైట్ చేశారు. అందుకే పడింది పెరిగింది కన్సల్టేట్ అయింది. సారీ ఇది పర్ఫెక్ట్ ప్యాటర్న్ అనమాట. సో ఇది ఇలా ఉంటే ఆప్షన్ బయర్స్కి మంచిగా ఉంటుంది. పడినప్పుడు పిఈ తీసుకోవచ్చు, పెరిగినప్పుడు సిఈ తీసుకోవచ్చు. క్విక్గా ఉండాలి ఇంటర్డేలో. సో ఇది ఇక్కడ వరకు ఇక్కడ ఆపేద్దాం. రేపు మళ్ళీ ఫ్రెష్ అనాలిసిస్ చూద్దాం వెన్స్డేకి థర్స్డేకి. సో ఇంతే చేసినప్పుడు సేఫ్గా చేయండి స్టాప్ లాస్ పెట్టి. మ్యాక్సిమం 2-3 ట్రేడ్స్ అంతకుమించి ట్రై చేయొద్దు ఫ్రెషర్స్ అయితే, న్యూ పీపుల్ లర్నింగ్ అయితే. ఫస్ట్ ఈ వీడియోస్ చూస్తూ ఉండండి రెగ్యులర్గా కంపల్సరీగా. ఇది ఫాలో అయిన వాళ్ళు కంపల్సరీగా గ్యారెంటీ కంపల్సరీ సూపర్ స్టార్ అవుతారు ఇంట్రాడే ట్రేడింగ్లో కానీ పొజిషనల్ కానీ ఇన్వెస్ట్మెంట్. లాట్ ఆఫ్ కంటెంట్ యాడ్ చేద్దాం. ఇన్కమింగ్ నాకు కూడా ఇంప్రూవ్ అవుతున్నది, లేకపోతే నేను ఒక్కడిని అలా చేసుకుంటూ ఉండేవాడిని. సో ఇది యాడ్ చేయడం వల్ల నేను కూడా ఎబో అనాలిసిస్ చేస్తున్నాను రోజు. సో నాకు ఇంప్రూవ్ అవుతున్నది, నా స్కిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఆఫ్ కోర్స్. సో ఇది యూస్ చేసుకుంటారు అనుకుంటున్నాను. యూస్ చేసుకున్న వాళ్ళు బెనిఫిట్ అవుతుంది డెఫినెట్గా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ దాకా